ఈ రంజాన్‌లో పని ఎలా ఉంటదంటే, అది ఇంట్లో పని చేసే వాళ్ళు కావచ్చు, డ్రైవర్లకే కావచ్చు, బయట పని చేసినోళ్ళే కావచ్చు, బయట పెద్ద వంటలు చేసినోళ్ళకే కావచ్చు, ఎవ్వరికైనా పని ఎలా ఉంటదంటే, ఒక సంవత్సరం చేసే పని ఈ 2 నెలల్లో మా చేత అయితే చేయించేస్తారు. అదేంటి రంజాన్ ఒక నెలే కదా అని మీరు అనుకోవచ్చు. రంజాన్ ఒక నెలే, కానీ రంజాన్ వచ్చే ముందు నెల నుంచే మాకైతే వాసిపోతది. రంజాన్ ఇంకా నెల రోజులు ఉందనగా, ఒకరోజు బట్టలని, ఒకరోజు గోళ్ళని, ఒకరోజు అవని, ఒకరోజు ఇవని, ఈ నెల రోజులు కూడా రంజాన్ ఎంత పని ఉంటుందో రంజాన్ ముందు నెల అంతకన్నా దారుణంగా ఉంటుంది. రంజాన్లో అందరికీ ఒకేలా ఉంటుంది. ఈ పని అనేది ఈక్వల్గానే ఉంటుంది. బయట చేసిన వాళ్ళకి, ఇంట్లో చేసిన వాళ్ళకి, డ్రైవర్లకి, ప్రతి ఒక్కరికి కూడా పని అయితే ఎక్కువగానే ఉంటుంది. కానీ ఫలితం అనేది చాలా అంటే చాలా తక్కువ మందికే వస్తుంది. వాళ్ళ కష్టానికి ఫలితం అనేది తక్కువ మందికి ఇస్తారు. చాలా మందికి అయితే ఎంత కష్టపడినా గొడ్డులా సాకిరీ చేసినా సరే వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. ఈ రంజాన్లో కూడా ఉన్న వాళ్ళు అనుకుంటారు ఈ రంజాన్లో చాలా డబ్బులు ఎక్కువ వస్తాయంట అనుకుంటారు. కానీ అది నిజమే, కానీ అది అందరికీ కాదు. బయట పని చేసుకున్న వాళ్ళకే డిమాండ్ అయితే ఉంటుంది ఈ రంజాన్లో. ఇళ్లలో పని చేసుకున్న వాళ్ళకి ఒక 5 దినాలు 10 దినాలు అదియా కింద అంటే ఒక గిఫ్ట్గా ఇస్తారు తప్ప ఎక్కువ అయితే ఏమి రావు. బయట పని చేసుకున్న వాళ్ళకి డిమాండ్ చేసే హక్కు అయితే ఈ నెల రోజుల్లో ఉంటుంది. ఎలా అంటే ఈ రంజాన్ నెలలో ఒక పని మనిషి అయితే ఇంట్లో అస్సలు పని చేయలేదు. చాలా అంటే చాలా ఎక్కువ పని అయితే ఉంటుంది. ఖచ్చితంగా వంటకు కానీ క్లీనింగ్ కానీ వేరే మనిషిని ఖచ్చితంగా తీసుకొస్తారు ఈ నెల రోజులు. అప్పుడు ఇలా బయట పని చేసుకున్న వాళ్ళు మాకు ఎంత ఇస్తానే వస్తామని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తే కువైట్ వాళ్ళు కూడా ఏం మాట్లాడరు. రంజాన్ నెలలో పని ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళు కూడా ఏం మాట్లాడరు. వాళ్ళు ఎంత అడిగితే అంత ఇస్తారు ఈ రంజాన్ నెలలో. బయట పని చేసుకున్న వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఏమి ఉపయోగం ఉండదు. వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా చాలా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే పని అంత ఎక్కువగా ఉంటుంది. పని చేయలేము, మేము ఎక్కడితో అయిపోతుంది మా పని అనిపించే రోజులు కూడా వస్తాయి ఈ రంజాన్లో. అంత ఓపిక లేకుండా అంత పని ఎక్కువైపోయి చాలా అంటే చాలా నీరసం అయితే అయిపోతారు ఈ నెల రోజులు. మన పండగలకి వాళ్ళు ఎలా గౌరవిస్తారో వాళ్ళ పండగలకి కూడా మనం అలాగే గౌరవించాలి. పొద్దుటి నుంచి నైట్ వరకు ఉపవాసం ఉన్న వాళ్ళకి మన చేతులతో వండి పెట్టడం కూడా ఒక అదృష్టమే అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎంత పని చేసినా, ఎంత వంట చేసినా, పొద్దుటి నుండి సాయంత్రం 6 వరకు నిలబడిన కాలుతోనే నిలబడినా, ఎంత వంట చేసినా వీళ్ళు సల్లి చేసుకొని వీళ్ళు భోజనం చేద్దామని కూర్చుండే టయానికి ఎక్కడ లేని ఆనందం అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. 2 నెలలు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత అంతా మామూలే. 2 నెలలు కొంచెం పని ఎక్కువ ఉంటుంది, వంటలు ఎక్కువ ఉంటాయి.